Jungle. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ 2024-25ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 2025 మొత్తం వ్యయం రూపాయలు 47.66 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. రుణేతర ఆదాయం 30.80 లక్షల కోట్లు ఉండవచ్చునని, నికర రుణాలు 11.75 లక్షల కోట్లుగా ఉండవచ్చునని ప్రభుత్వం అంచనా వేసిందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రానున్న 5 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. దేశ ప్రజల సగటు ఆదాయం 50% పెరిగిందన్నారు. గత 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయని తెలిపారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపుగా ఆశావాదంతో చూస్తున్నారన్నారు ఆమె. ప్రజల ఆశీర్వాదంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రంతో దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేసుకున్నారు. ఆ సవాళ్లను సీరియస్గా తీసుకున్న మోదీ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా అధిగమించిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని, అందరికీ ఇల్లు, ఇంటింటికి నీరు, బ్యాంకు ఖాతా, ఆర్థిక సేవలు అందిస్తున్నామని తెలిపారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామన్నారు. తద్వారా ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. రైతులకు మద్దతు ధర పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేయడం, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం, పేదలు, మహిళలు, యువతలు, రైతులపై ప్రత్యేక దృష్టిని సారించడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యాలని తెలిపారు. అందరినీ కలుపుకునే సమ్మిళితమైన అభివృద్ధిని కృషిని కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అన్నారు.